హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అనుకోండి. లైక్ వర్షన్ 2 క్రియేట్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్కి. ఎగ్జాక్ట్లీ ఒక 6 months బ్యాక్ మనం యాంటీ స్లీప్ అలారం అనే ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేసాం. అది మీలో చాలా మందికి నచ్చిన ప్రాజెక్ట్. అది ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి లైక్ వర్షన్ 2 మనం వీడియో చేయబోతున్నాం అనమాట. అది కూడా పీసీబీ రూపంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 3K లైక్స్ అయినా టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీసీబీ అనమాట. నేను ఈ ప్రాజెక్ట్ని మొత్తం పీసీబీలో కన్వర్ట్ చేయబోతున్నాను. దానికోసం నేనైతే పీసీబీ డిజైన్ చేశాను. ఈ పీసీబీకి సంబంధించిన గర్బర్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు కావాలితే. అండ్ పీసీబీని ఆర్డర్ చేయడానికి జేఎల్సీ పీసీబీ సర్వీస్ అయితే వాడుతున్నాను. జేఎల్సీ పీసీబీ వెబ్సైట్లోకి వెళ్ళి మన పీసీబీ గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డ్, కలర్, క్వాంటిటీ ఇలాంటివి. జేఎల్సీ పీసీబీ వాళ్ళు $2కి 5 పీసీబీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు, మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $60 కూపన్ కోడ్ కూడా ఉంది. కంపల్సరీ యూస్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో జేఎల్సీ పీసీబీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫైనల్లీ పీసీబీస్ అయితే నాకు రిసీవ్ అయిపోయినాయి. ఒకసారి వీటి క్వాలిటీ చెక్ చేయండి. ఎక్సలెంట్ క్వాలిటీ ఉందన్నమాట. టెక్స్ట్ ప్రింటింగ్ కానీ, షోల్డరింగ్ ప్యాడ్స్ కానీ, బోర్డ్ థిక్నెస్ కానీ ప్రాపర్గా ఉంది. ఎటువంటి లేట్ లేకుండా ఈ పీసీబీని అయితే అసెంబుల్ చేద్దాం. ఈ పీసీబీతో పాటు మనకి కొన్ని కాంపోనెంట్స్ అయితే కావాలి. మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఆర్డినో నానో యూస్ చేస్తున్నాను. 2-pin మెయిల్ హెడర్స్ అయితే కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 5V రిలే మాత్రమే వాడాలి. ఒక BC547 ట్రాన్సిస్టర్, ఒక 5mm LED, 5V మినీ బజర్, పుష్ టు ఆన్ పుష్ టు ఆఫ్ స్విచ్, 1K 220K రెసిస్టర్స్ అండ్ IN4007 డయోడ్ కూడా కావాలి. తొందరగా ఈ కాంపోనెంట్స్ అన్నిటిని బోర్డు మీద అయితే అరేంజ్ చేసేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంపోనెంట్ ప్రాపర్గా అరేంజ్ చేయాలి. కొన్ని కాంపోనెంట్స్ అయితే టెర్మినల్స్ కూడా చూసి ఇన్సర్ట్ చేయండి. లైక్ బజర్ కి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ చూసి, ఎల్ఈడికి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ చూసి ఇన్స్టాల్ చేయండి. పీసీబీని రివర్స్ చేసి కాంపోనెంట్స్ అన్నిటిని బోర్డుకి అయితే షోల్డరింగ్ చేస్తున్నాను. ప్రాపర్గా షోల్డరింగ్ చేయండి. ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి అయితే కాంపోనెంట్స్ షార్ట్ అవ్వకూడదు. షోల్డరింగ్ ప్రాపర్గా చేసుకోండి టైం తీసుకుని. ఫైనల్లీ పీసీబీ అంతా అసెంబుల్ చేశాక లుక్ అయితే ఎలా ఉంటుంది? సూపర్ లుక్ ఉందన్నమాట. ఎంత కాంపాక్ట్ గా మారిపోయిందో చెక్ చేయండి. ఈ ప్రాజెక్ట్ కావాల్సిన మెయిన్ సెన్సార్ IR గాగుల్స్ అనమాట. ఈ గాగుల్స్ తోనే మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా తయారు చేయగలం. ఈ గాగుల్స్ ని కూడా నేను పీసీబీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్. VCC గ్రౌండ్ అవుట్ అని ఉంటుంది. సేమ్ టెర్మినల్స్ మనకి పీసీబీ మీద కూడా ఉంటాయి. జస్ట్ ఒక 1 మీటర్ వైర్ తీసుకుని ఎక్స్టెండ్ చేసేయండి, సోల్డరింగ్ చేసేయండి. ఎంటైర్ బోర్డ్కి పవర్ అప్ చేయడానికి నేను 18650 బ్యాటరీస్ అయితే యూస్ చేస్తున్నాను. 2 సెల్ హోల్డర్ తీసుకుని పవర్ అన్న సాకెట్ దగ్గర మనకి ఆ సెల్ హోల్డర్ అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసి బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేశాను. అరౌండ్ 7.4V ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట దీనికి. గుర్తుపెట్టుకోండి, 10V 12V అసలు ఇవ్వకూడదు. 12V ఇస్తే మనకి ఆర్డినో డ్యామేజ్ అవుతుంది. పీసీబీ మీద చూసినట్టయితే మోటార్ అని ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ మీరు సింపుల్గా ఒక చిన్న DC మోటార్ అయితే కనెక్ట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్కి BO మోటార్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఒక వీల్తో. మనం ఆ మోటార్ని ఒక వెహికల్ కింద అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. వెహికల్ వీల్ కింద అజ్యూమ్ చేసుకోవాలి. ఫైనల్లీ మన యాంటీ స్లీప్ అలారం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకొక వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది, అదే ఆర్డినో ప్రోగ్రామింగ్. కింద డిస్క్రిప్షన్లో మీకు ఆర్డినో కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా కాపీ చేసుకుని ఆర్డినో యూనో సాఫ్ట్వేర్లో పేస్ట్ చేయండి. ఇప్పుడైతే మీ బోర్డ్ని అయితే ఆర్డినో సాఫ్ట్వేర్కి అయితే కనెక్ట్ చేయండి కేబుల్ త్రూ. కనెక్ట్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి పోర్ట్ని చెక్ చేయండి. ఆర్డినో నానో బోర్డ్ సెలెక్ట్ చేసుకుని కోడ్ అప్లోడ్ చేసేయండి. సో గైస్, ఇదే అనమాట మన అప్గ్రేడెడ్ యాంటీ స్లీప్ అలారం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఒకసారి దీని ఫినిషింగ్ అయితే చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని ఒక పీసీబీ మీద అడ్జస్ట్ చేసాం. అండ్ ఒక వీల్ విత్ ఇది ఒక ఇంజిన్ కింద ఎజ్యూమ్ చేసుకోవాలి మీరు. అండ్ మన బ్యాటరీ సెక్షను, మనకి పవర్ బటన్ అయితే ఎక్కడ ఉందన్నమాట. పవర్ ఆన్ చేసిందంటే మనకు ఆర్డినోలో లైట్ వెలుగుతుంది, మోటార్ కూడా రన్ అవుతుంది. మీకు రన్ అవుతున్నట్టు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను నేను. ఇవి వచ్చి మన IR గాగుల్స్ అనమాట. ఈ గాగుల్స్ మనం కంటికి పెట్టేసుకుని ఇక్కడ పొటెన్షియోమీటర్ ఉంటుంది. అకార్డింగ్ టు మన ఐ డిస్టెన్స్ మనం దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడైతే పవర్ బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. పవర్ బటన్ ఆన్ చేసినట్టే మనకి వీల్ అయితే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది, ఇంజిన్ ఆన్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే మనం ఐ క్లోజ్ చేస్తామో 4 seconds మనకు ఆటోమేటిక్గా బజర్ మోగి తర్వాత రిలే అయితే యాక్టివేట్ అయ్యి ఇంజిన్ కట్ ఆఫ్ అవుద్ది అనమాట. ఒకసారి చెక్ చేయండి. ఆన్ చేసా, మోటార్ తిరుగుద్ది. తిరిగినట్టు మీకు అర్థం కావట్లేదు. అండ్ ఒకసారి నేనైతే కళ్ళు మూస్తున్నాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తాను చూడండి. మళ్ళీ కళ్ళు మూస్తున్నాను, చెక్ చేయండి.
సేమ్ మన పాత యాంటీ స్లీప్ అలారం ఎలా వర్క్ అయిందో అదే విధంగా వర్క్ అవుద్ది. ఇంకొంచెం బెటర్ అని చెప్పాలంటే రెస్పాన్స్ అన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. దీనికి కావాల్సిన పీసీబీ గర్బర్ ఫైల్, కాంపోనెంట్స్ లిస్ట్, కోడ్ మొత్తం అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. జేఎల్సీ పీసీబీ సర్వీస్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.